టెస్లాపై స్టేట్ వర్సెస్ సెంటర్. ఈ నెలాఖరులో ఇండియాకు వస్తున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తెలంగాణలో కంపెనీ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ సీరియస్ ఎఫర్ట్. ఇప్పటికే ఇక్కడ ఉన్న అవకాశాలపై డీటెయిల్డ్ రిపోర్ట్ చేరవేత. ప్రత్యేక ప్రోత్సాహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన. కానీ గుజరాత్కు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్న కేంద్రం. ఆ తర్వాత మహారాష్ట్ర, యూపీ వైపు మొగ్గు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. స్టేట్ వర్సెస్ సెంటర్ నడుస్తుంది కదా, తెలంగాణకు దేవాలని మనోళ్ళు కొట్టుకుంటారు. గుజరాత్ ఫస్ట్ ప్రియారిటీ, మహారాష్ట్ర, యూపీ. ఎందుకు ఈ 3 స్టేట్స్ వర్సెస్ తెలంగాణ అని అంటే, యూపీలో ఉన్నది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటే, మహారాష్ట్రలో ఉన్నటువంటిది బీజేపీ గవర్నమెంటే. ఇక గుజరాత్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత గుజరాత్లో ఉన్నది కూడా బీజేపీ గవర్నమెంటే. కొన్నేళ్లుగా చాలా వరకు పెద్ద కంపెనీలు కూడా మేజర్గా ఈ లొకేషన్స్లోనే ఉన్నాయి. యూపీలో అంటే కాస్త తక్కువ, కానీ మహారాష్ట్ర అండ్ గుజరాత్ అయితే ఎన్ని సంస్థలు ఉన్నాయి ఏంటి అనేటువంటి అందరికీ తెలిసినటువంటిదే. మన ఈ మార్నింగ్ న్యూస్ ద్వారా నేను చెప్పేటువంటిది, రిక్వెస్ట్ చేసేటువంటిది ఏంటంటే, టెస్లా లాంటి సంస్థ మన తెలంగాణకు వస్తే దానివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి మనకి. టెస్లా లాంటి సంస్థ లాస్ట్ టైం ఎలాన్ మస్క్ చేసినటువంటి స్టేట్మెంట్స్ ద్వారా యాక్చువల్గా టెస్లా భారతదేశానికి వస్తా అని చెప్పినా కానీ అతను అడిగినటువంటి రాయితీలు కానీ అతను అడిగినటువంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానీ చాలా హై ఉండే. అండ్ మోరోవర్ ఇన్ని చేసిన తర్వాత కూడా భారతీయులకి, భారతదేశ ప్రజలకి అందుబాటు ధరలో ఏమైనా కార్ రేట్లు ఉంటాయంటే అస్సలు నేను ఎవ్వరికి తక్కువ రేటుకి ఇయ్య అని చెప్పాడు. ఇక మనం బుద్ధి తెలిసిందే కదా, ఎంత ఇన్స్పిరేషనో ఎలాన్ మస్క్ అంతే బుర్ర ఎక్కువ కూడా మనకి. భయంకరమైనటువంటి ఏమంటారు బుర్ర ఎక్కువ మనడు, బిజినెస్ మైండ్. చూద్దాం, ఇది కొంచెం లోపలికి చూద్దాం, ఎందుకంటే ఇది చాలా అవసరం మనకు కూడా. గ్లోబల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ దిగ్గజం కంపెనీ టెస్లాను తెలంగాణకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర సర్కార్ సీరియస్ ఎఫర్ట్ పెట్టింది. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్ ముందుకు వస్తున్న తరుణంలో రాష్ట్రాన్ని ఆ కంపెనీ ఎంచుకునేలా స్టేట్ గవర్నమెంట్ ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ కేంద్రం సర్కార్ మాత్రం గుజరాత్కు మొదటి ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. గుజరాత్లో కాకుంటే మహారాష్ట్రలోనైనా, ఉత్తరప్రదేశ్లోనైనా టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. టెస్లా వస్తే ఈ నెలాఖరులో భారత్లో పర్యటించినట్టు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన షెడ్యూల్ను ప్రకటించారు. భారతదేశ ప్రధాని మోడీ ఆయన కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత టెస్లా షోరూమ్లను ప్రారంభించేందుకు అనువైన సిటీలు, కార్ల తయారీ ప్లాంట్లకు అనుకున్నట్లుగా ప్రాంతాల వివరాలను అడిగి వెల్లడించనున్నట్లు సమాచారం. 2వ పేజీలో ఉన్నది కదా ఇది. ఇగో, పెట్టుబడులు పెట్టడానికి టెస్లా ఓ ప్రాంతాన్ని ఎంచుకుందంటే ఇతర ప్రపంచ దిగ్గజ కంపెనీలు కూడా ఆ ప్రాంతంలో బిజినెస్ విస్తరణకు ఆసక్తి చూపిస్తాయి. పైగా ఆ ఏరియాలో చాలా మందికి ఉపాధి అవకాశాలు దక్కడమే కాకుండా ఆ రాష్ట్ర ఎకానమీ మరింత ఊతం పడుతుంది. దీంతో రాష్ట్రాన్ని టెస్లా ఎంచుకునే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో టెస్లాను గుజరాత్, మహారాష్ట్ర, యూపీ వంటి బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయించాలని సెంట్రల్ గవర్నమెంట్ చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రధాన కంపెనీలు, ప్రాజెక్టులను బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేంద్రం తరలిస్తున్నదని ఇతర రాష్ట్రాలు మండిపడుతున్నాయి. ఇప్పుడు టెస్లా విషయంలోనే అదే జరుగుతూ ఉండడంతో ఎట్టి పరిస్థితులను దిగ్గజ కంపెనీ వదులుకోవడానికి వదులుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇండస్ట్రీ పాలసీపై రాష్ట్ర సర్కార్ రిపోర్ట్. టెస్లా ప్లాంట్ను తెలంగాణలో ఏర్పాటు చేయించేందుకు రాష్ట్రంలో ఏమేమి అనుకూలతలు ఉన్నాయో అన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వం నివేదికను సిద్ధం చేసింది. ఇప్పటికే ఈమెయిల్స్ ద్వారా టెస్లాకు రిపోర్ట్ చేరవేసినట్టు తెలిసింది. రాష్ట్ర ఇండస్ట్రీ పాలసీలో భాగంగా టెస్లాకు స్పెషల్ ఆఫర్లు కూడా ప్రకటించేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. ల్యాండ్తో పాటు భారీగా ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపింది. ఇప్పటికే తెలంగాణలో ఉన్న దిగ్గజ కంపెనీలు వాటి గ్రోత్, హైదరాబాద్ గ్లోబల్ సిటీ వివరాలను రెడీగా ఉంచుకుంది. టెస్లా తెలంగాణకు వస్తే ఉపాధి అవకాశాలు పెరగడం ఒక ఎత్తు అయితే టెస్లా బ్రాండ్ ఇమేజ్ మరొక ఎత్తు అవుతుందని ఇండస్ట్రీస్ నిపుణులు చెప్తున్నారు. టెస్లా ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసుకున్నట్టుగా తెలిసింది. తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటుకు ఉన్న అపార అవకాశాలను వివరించినట్లు సమాచారం. ఈ క్రమంలో టెస్లాను గుజరాత్ లేదా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లకు తరలించేలా కేంద్రం ఆలోచిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది. అయినప్పటికీ ఈ కంపెనీని ఎలాగైనా రాష్ట్రానికి రప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో దావోస్ పర్యటనలో దాదాపు 200 కంపెనీలతో సంప్రదింపులు జరిపి 40,000 కోట్లకు పైగా రాష్ట్రంలో పెట్టుబడులు స్టేట్ గవర్నమెంట్ ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఇప్పుడు అదే ఉత్సాహంతో టెస్లాను కూడా రాష్ట్రానికి రప్పించాలని ప్రయత్నిస్తాను. టెస్లా వంటి కంపెనీలు వస్తే రాష్ట్ర ఎకానమీ పెరుగుతుందని అనుకుంటుంది. దీంట్లో వాస్తవం లేకపోలేదు, ఇది ముమ్మాటికి నిజం కూడా. అన్నిటికీ గుజరాత్ వైపే కేంద్రం ప్రకటించే వివిధ ప్రాజెక్టులు, సంస్థలు ఏర్పాటు విదేశీ కంపెనీల పెట్టుబడులు వంటి వాటిలో ఎక్కువ శాతం గుజరాత్కే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాధాన్యం ఇస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. ఆ తర్వాత యూపీని, మహారాష్ట్రను ఆప్షన్గా పెట్టుకున్నందుకు వాదనలు వినిపిస్తాయి. బుల్లెట్ ట్రైన్స్, జాతీయ విద్యా సంస్థలు, కోచ్ ఫ్యాక్టరీ, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్లతో పాటు ప్రైవేట్లో సెమీకండక్టర్ ప్లాంట్, టాటా ఎయిర్బస్, హోండా, హీరో, ఎంజీ వంటి కార్ల కంపెనీల పెట్టుబడులు ఇతరత్ర వంటివన్నీ గుజరాత్లో ఉన్నాయి. ఇప్పుడు టెస్లా తయారీ ప్లాంట్ గుజరాత్కు కేంద్ర ప్రభుత్వం మొదటి ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలిసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్ కాకుండా ఆ తర్వాత మహారాష్ట్ర కానీ, యూపీలో కానీ టెస్లా ప్లాంట్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మంచి అంశం, టెస్లా లాంటి సంస్థ భారతదేశానికి రావాలనేటువంటి ఆలోచన. ఇది చాలా నాకు తెలిసి ఒక 4 ఇయర్స్గా ఇది నడుస్తున్నటువంటి చర్చ. లాస్ట్ ఇయర్ అయితే
క్లియర్గా మేము రామ్ మాత్రం కాదు వీళ్ళు ఇచ్చేటువంటి రాయితీలు నాకు అసలు నేను అడిగినంత ఇస్తలేదు భారతదేశ ప్రభుత్వం అనేటువంటి మాట ఎలాన్ మస్క్ అన్నాడు. సో ఏదేమైనా ఇవాళ భారతదేశానికి రావాలనేటువంటి ఆలోచన ఎంత బిగ్గెస్ట్ మార్కెట్ అనేటువంటిది ఎలాన్ మస్క్ తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ లగ్జరీ కార్ల సెగ్మెంట్లో భారతదేశ ప్రజలు కొంటున్నంత లగ్జరీ కార్లని ఇంకా ఏ దేశంలో కొంటలేరు. మన దేశంలో డబుల్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఉన్నా సరే మనోళ్ళు ల్యాంబోర్గినీస్ కానీ, పార్షెస్ కానీ, ల్యాండ్ రోవర్ జాగ్వర్ కానీ, బెంట్లీస్ కానీ, రోల్స్ రాయ్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ బుగాటీస్ కానీ కొంటున్నటువంటి వాళ్ళలో చాలా ఎక్కువ శాతం భారతీయులే ఉన్నారు. డబల్ ద రేట్స్ ఉన్నప్పటికీ కూడా మనకి ఇంపోర్ట్ డ్యూటీస్ చాలా ఎక్కువ ఇట్లాంటి వెహికల్స్ విషయంలో. టు బీ ఆనెస్ట్ దుబాయ్ లాంటి దేశాల్లో చాలా తక్కువ. మన దగ్గర మనం కోట్లలో వెచ్చించి మన వాళ్ళు కొంటారు, అక్కడ కొన్ని లక్షల్లోనే వస్తుంది. సో అంత పెట్టి కొంటున్నారు కాబట్టి మార్కెట్ విలువ అతనికి తెలుసు కాబట్టి బిజినెస్ క్లియర్గా తెలిసినోడు కాబట్టి ఇలా ట్విట్టర్ని కొన్నాడు, స్పేస్ ఎక్స్ని స్థాపించిండు, అట్లనే ఇలా టెస్లాను పట్టుకొని ఇండియాకి రాబోతున్నాడు తను. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీఈస్ కమింగ్. బట్ ఫస్ట్ ఆప్షన్ నిజంగా తెలంగాణకి ఇస్తే ఉద్యోగ అవకాశాలు ఒక్కటే కాదు, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కూడా చాలా వరకు పెరుగుతుంది. గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో దీంట్లో ముమ్మాటికి వాస్తవం అయితే లేకపోలేదు, మనం ఒప్పుకోకపోతే మనకు తప్పైతుంది. కొంతవరకు తెలంగాణ బ్రాండ్ని, హైదరాబాద్ బ్రాండ్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళలో కేటీఆర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు టెస్లా లాంటి సంస్థ భారతదేశానికి వచ్చి అది స్పెసిఫైడ్గా తెలంగాణకు వస్తే ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ సౌత్ ఇండియాకి కూడా ఇది చాలా మంచి ప్రభావం చూపిస్తుంది. మన దగ్గర ఆంధ్రాలో కేవలం కియా కార్ల సంస్థ మాత్రమే ఉన్నది, అది చంద్రబాబు చేసినటువంటి కృషి. సో ఇప్పుడు టెస్లా లాంటి సంస్థ కూడా తెలంగాణకు గనక వస్తే తెలంగాణ ప్రాబల్యం కానీ, తెలంగాణకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కానీ ఇంకా ప్రపంచవ్యాప్తంగా మనల్ని మనం ఇంకా ప్రొజెక్ట్ చేసుకోవడానికి చాలా అగ్రెసివ్గా ఉంటుంది. చాలా సంస్థలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కార్ల మ్యానుఫ్యాక్చరర్స్, అందులో చాలా వరకు మనల్ని చూసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అనేటువంటిది నా ఆలోచన. ప్రచారంలో పాల్గొనేందుకు బెయిల్ ఇవ్వండి అంట మా కవితక్క. రైట్, ఇక నెక్స్ట్ పేపర్కి వెళ్ళిపోదాం. శనార్థ్ తెలంగాణ. కవిత కస్టడీ పొడిగింపు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ, మరోవైపు విచారణకు సహకరించట్లేదు సిబిఐ. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. 2 ఏళ్లుగా అడిగింది అడుగుతుండ్రు. అధికారులపై ఎమ్మెల్సీ కవిత ఆసానం. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడిన కవిత ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ కావేరి బవేజా. ఆగ్రహం కాదు, పొట్టు తిట్టింది. ఇదైతే మనం ఆల్రెడీ చదివేసినాం కదా, వెనక్కి తగ్గబోము. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణం. టెస్లాపై స్టేట్ వర్సెస్ సెంటర్. ఈ నెలాఖరులో ఇండియాకు వస్తున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్. తెలంగాణలో కంపెనీ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ సీరియస్ ఎఫర్ట్. ఇప్పటికే ఇక్కడ ఉన్న అవకాశాలపై డీటెయిల్డ్ రిపోర్ట్ చేరవేత. ప్రత్యేక ప్రోత్సాహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన. కానీ గుజరాత్కు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్న కేంద్రం, ఆ తర్వాత మహారాష్ట్ర, యూపీ వైపు మొగ్గు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. స్టేట్ వర్సెస్ సెంటర్ నడుస్తుంది కదా, తెలంగాణకు దేవాలని మనోళ్ళు కొట్టుకుంటారు. గుజరాత్ ఫస్ట్ ప్రియారిటీ, మహారాష్ట్ర, యూపీ. ఎందుకు ఈ 3 స్టేట్స్ వర్సెస్ తెలంగాణ అని అంటే, యూపీలో ఉన్నది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటే, మహారాష్ట్రలో ఉన్నటువంటిది బీజేపీ గవర్నమెంటే. ఇక గుజరాత్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత గుజరాత్లో ఉన్నది కూడా బీజేపీ గవర్నమెంటే. కొన్నేళ్లుగా చాలా వరకు పెద్ద కంపెనీలు కూడా మేజర్గా ఈ లొకేషన్స్లోనే ఉన్నాయి.